మరి మా అమ్మాయి కూడా వస్తుందిగా, నువ్వు ఎప్పుడు వస్తుంది, ఏం పని పడితే ఏంటి రాని. అన్నయ్య బాగున్నావా? చెల్లె బాగున్నారా? నువ్వు వస్తుంటే చూస్తున్నారా? కూర్చో. చెల్లె మంచినీళ్ళు తాగురా? తాగొచ్చిన అన్నయ్య, తర్వాత తాగుతులు. చెల్లె ఏందిరా మంచి ఎండకొస్తున్నావు, ఎక్కడికన్నా పోతున్నావా? నా కాడికే వస్తున్నావా? అన్నయ్య నీతోనే చిన్న పని ఉండొచ్చిన అన్నయ్య. నాతోటి ఏం పని రా చెల్లె? అదే నా కొడుకు నీ అల్లుడు షాప్ పెట్టుకుంటాడంట, అందుకే వచ్చిన. షాప్ పెట్టుకుంటే మంచిదే కదరా, పెట్టుకొని వాళ్ళే బతుకుతారు. అందుకే నీకోసం వచ్చిన అన్నయ్య. నాతోటి ఏం పని ఉందిరా? అంటే డబ్బులు ఉండాలి కదా అన్నయ్య, అందుకే నీకోసం వచ్చిన. నా కాడ ఉన్నారా డబ్బులు? డబ్బులు లేకనే ఇబ్బంది పడుతున్నారా? నీ బిడ్డకి ఇచ్చిన ఎకరం ఉందిగా అన్నయ్య, అది ఉంచుకొని 2 లక్షలు. నా కాడ అయితే డబ్బులు లేవు, ఆ ఎకరం అయితే ఎవరు పెట్టుకోరు, ఆ కాగితాలు కూడా లేవు, దానికి పట్టా లేదు. పిల్లయి 10 ఏళ్ళైంది, 2 పిల్లలు, పట్టా చేయించవైతుంది. ఏనాడో చేయించండిరా. నీ కొడుకు ఒక్కరోజు పని చేస్తే వారం రోజులు ఇంటినే పండుతున్నా. ఏ పనిలో చెట్టు కాడాయా? ఎప్పుడైనా వచ్చినాడు బియ్యం నేను నెల నేనే పంపిస్తున్నా. నా బిడ్డ వచ్చినాడు అన్ని సరుకులకు నేనే డబ్బులు ఇచ్చి పంపిస్తున్నా. ఏడ చెట్టు నేను చేసేది? నా పిల్లలు నీకు ఇచ్చే నేను బాధపడుతుంటేని ఇంకేడ పట్టా చేయించేది. ఆరంభంగా పెంచుకున్నా, నా కొడుకు సంసారం నేను కూడా సర్దుతున్నా. కాదురా అమ్మాయి, నేను పట్టా చేసినా కూడా నా బిడ్డకి పసుపు కుంకు కింద చేస్తా కానీ నీ కొడుకు అయితే నేను చేయను గారా. అన్నయ్య నీ బిడ్డకు పట్టా చేయటం మాత్రం వాస్తవమే. చేస్తున్నట్టయితే నీ దగ్గరికి ఎందుకు వస్తా? పట్టా వేసం పక్కన పెట్టి అసలు డబ్బుల కోసం వచ్చినట్టు ఎంత కావాలరా? పెట్టుకుంటాడంట అన్నయ్య, 2 లక్షలు కావాలి. అక్కడ లేవు, ఊళ్ళో పోయిన ఎక్కడ డబ్బులు పుట్టట్లేదు. నువ్వే ఎక్కడ ఒకసారి చూసుకో తల్లి. నీ బిడ్డకి ఎకరం ఇచ్చినావు అన్నయ్య, నన్ను పెట్టి తెస్తావని ఆశపడ్డా. నా మీద ఆశ పెట్టుకోవద్దురా. ముమ్మాటికి అంతేనా అన్నయ్య? అంతేరా, లేవురా నా కాడ. పోతున్నా అన్నయ్య. పోరా, పోయిరారా. బావా అక్కలేదా? లేదు, ఫంక్షన్కి వెళ్ళిపోయి. ఫంక్షన్ పోయిందా? అక్కతోనే ఏమైనా పని? అక్కతో కాదు బావా, నీతోనే పని ఉండొచ్చా. రామ్మ ఎడు కూర్చో, సూర్యస్తాను ఎడు కూర్చో. బావా కొడుకు షాప్ పెట్టుకుంటా అన్నాడు. నేను ఈ కొడుకు అడిగి పోయినా, పోయి 2 లక్షలు అడిగిన. ఇచ్చిండా మరి? ఇయ్యలేదు బావా. అది పెట్టుకోనే ఇవ్వచ్చు. ఆయన ఎంత బతిలాడినా బావా 1 రూపాయి కూడా లేదన్నాడు. వాడు ఏదలుచుకుంటే ఎప్పుడో ఇచ్చేవాడే. వాడు అంత పిసనారి ఏదో. వాడి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, షాప్ పెట్టుకుంటా అన్నాడు. ఏం చేయాలో అర్థం కాక నీ కాడికి వచ్చిన బావా. వాడు ఇవ్వకపోతే మళ్ళీ అమ్మా నా తమ్ముడు కొడుకు నేను పోగొట్టుకుంటున్నా, ఏదో ఒకటి చేస్తారని. నా కొడుకు ఆధారం లేదు బావా. వాడి సంసారం ఎట్లా కట్ట నువ్వే నిలబెట్టాలి బావా. సరే, నేనైతే ఆ వడ్డీకి ఆడనో ఎన్నో ట్రై చేస్తా. దొరకకపోతే ఎట్లా బావా? దొరకకపోతే అంటే నేను మొన్న బ్యాంకులో నా అప్పు కట్టి బుక్ తీసుకొచ్చిన, పాస్బుక్. అదే బుక్ పెట్టి మళ్ళీ ఒక 2 లక్షలు తీసుకొస్తే వాడిని రమ్మని మా ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ఆ బుక్ తీసుకొని వాడిని పెట్టి ఇద్దరం కలిసి తీసుకొని వస్తాం. సరే బావా, నేను పోతున్నా. నా కొడుకు ఈ విషయాలన్నీ చెప్తా. నేను బ్యాంక్ కాడికి ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తా. సరే. అండి నాగా లేదమ్మా, మామయ్య దగ్గర పోయినా డబ్బులకు ఏమైంది? మామయ్య డబ్బులు ఇవ్వట్లే, ఏమి ఇవ్వట్లే నాన్న. మీ మామయ్య అసలు డబ్బులు ఇవ్వట్లే. ఎంత అడిగినా ఎంత మొక్కుతున్నా కానీ డబ్బులు ఇవ్వట్లే నాన్న. ఇంతకీ నా పరిస్థితి ఏంది మరి? మీ పరిస్థితి ఏంటంటే కాగితాలు పెట్టుకున్నందుకే అని ఎంత బతిలాడినా ఎంత చేసినా కానీ కాదు కక్కిసమని అంటాడు నాన్న. నా పరిస్థితి ఏంది మరి? మీ పరిస్థితి ఏంటంటే మరి నేను పెదనాన్నకు అడిగిపోయినా, పెదనాన్నకు అడిగిపోయి పెదనాన్న కాడ మాట్లాడినా. పెదనాన్న అడుగుతా అన్నాడు, ఆడ ఇలా అడుగుతాను. ఇవ్వకపోతే మరి? ఇస్తానన్నాడు పెదనాన్న. ఇవ్వకపోతే మరి? పెదనాన్న ఎట్లా గట్ట చేస్తా అన్నాడ్రా. మన రక్త సంబంధం కాబట్టి మన పెదనాన్న కాబట్టి ఇస్తా అన్నాడ్రా. సరే, నువ్వు ఏదో ఒకటి చేయమ్మా, నా డబ్బులు కావాలి నాకు. నా బతికేమైపోతుంది పెదనాన్న కాబట్టి